ఒక అడవి సమీపంలో ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ అనే దంపతులు కాపురం ఉండేవారు. కొండయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వారి జీవనం సాగింది. ఒకరోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళి ఒక చెట్టును నరకబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమైంది. చెట్టు నరకడం వల్ల అడవి పాడవుతుంది. చెట్టు నరకవద్దు అంది. కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వనదేవత నీకు ఒక పాడి ఆవుని ఇస్తాను, దాని పాలు అమ్ముకుని సుఖంగా జీవించు అంది. కొండయ్య సరే అన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవుని ఇచ్చింది. కొండయ్య ఆవును తోలుకొని ఇంటికి వచ్చాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా సంతోషం వేసింది. రోజు పాలు అమ్మగా వచ్చే డబ్బుతో వాళ్ళ జీవితం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజు ఆవుకి మేత వెయ్యాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసిగేసింది. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తోలుకొని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టును నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏమిటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టు ఎందుకు నరకబోతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత సరే అంది. అవును తీసుకొని ఒక బాతుని ఇచ్చింది. ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకొని సుఖంగా జీవించు అని చెప్పింది. కొండయ్య బాతుతో ఇల్లు చేరాడు. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టింది. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవారు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్ళీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం ఇచ్చే సంచి కావాలి, అది అడిగి తీసుకొని రా అని మళ్ళీ కొండయ్యను అడవికి పంపింది. బాతును తీసుకొని అడవికి వెళ్ళాడు కొండయ్య. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏం కొండయ్య, మళ్ళీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది, మాకు ఇది వద్దు, ధనం ఇచ్చే సంచినివ్వు అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చి బలంగా గొడ్డలితో చెట్టును కొమ్మను నరికాడు. అది తెగి కొండయ్య కాలుపై పడింది. కాలు విరిగింది. పడిపోయాడు కొండయ్య. కాంతమ్మ కొండయ్యని వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఎలాగో అలాగా కొండయ్యని తీసుకుని ఇల్లు చేరింది. కొండయ్య పని చెయ్యలేడు, ఎట్లా అని కాంతమ్మ అడవికి వెళ్ళి ఉసిరి, నేరేడి, రేగు పండ్లు ఏరుకొని వచ్చింది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనుక ఖాళీ స్థలంలో విసిరేసేవారు. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి పెరిగాయి, పెద్దయి అయ్యాయి. కాయలు కాసాగాయి ఆ చెట్లకు. కాంతమ్మకు అడవికి వెళ్ళే బాధ తప్పింది. కావలసిన పండ్లు తామే తినేవారు, మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవించవచ్చు అని కొండయ్య, కాంతమ్మ దంపతులు గ్రహించారు. ఇంటి ముందు ఖాళీ స్థలంలో కాంతమ్మ చదును చేసి రకరకాల పండ్ల మొక్కలను నాటి ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమై వాళ్ళు చేసే మంచి పనిని చూసింది. సంతోషంగా ఉండండి అని దీవించి వెళ్ళింది.